గురుజీ ఆ, గురుజీ ఒక చిన్న క్వశ్చన్ గురుజీ ఏమనుకోద్దు. అడగండి అడగండి. గురుజీ నాకు కొద్దిగా ఆత్మసాక్షాత్కారం పొందాలని ఉంది, అది ఎలా గురుజీ ఎన్లైటన్మెంట్. తెలుసుకోవాలన్నా? గురుజీ ఎన్లైటన్మెంట్. అవును గురుజీ, ఎలా గురుజీ? ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? అంటే మనం ఇప్పుడు రమణ మహర్షి చెప్తాడు కదా గురుజీ, నువ్వేంటో తెలుసుకోవాలని కానీ. రమణ మహర్షి గారు చాలా మంది చెప్తారు, మీరేం అవును చెప్తారు గురూజీ. ఎన్లైటన్మెంట్ అంటే? అంటే నన్ను తెలుసుకోవడం అనేసి గురుజీ. అది కాదు. ఆ, వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అంటే ఆ, సృష్టిలో 100% అనేది ఒకటి ఉంటుంది. ఆ, అంటే బీయింగ్ విత్ 100% కాన్షియస్. ఓకే గురుజీ. దాన్ని మనం పొందితే ఎలా ఉంటాం అనేది ఫ్యూచర్. ఓకే. దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అంటే ఎన్లైటన్మెంట్ పొందడానికి సాధకుడు 3 రకాల ప్రయత్నాలు చేయాలి. ఓకే గురుజీ. మొదలు తను లౌకికంగా గెలవాలి. రెండవది వ్యక్తిగతంగా నిలబడగలగాలి. ఓకే. మూడవది శక్తిపరంగా సమృద్ధిని పొందాలి. ఓకే గురుజీ. ఈ 3 అంశాలు గనక తను చేయగలిగితే అతనికి ఎన్లైటన్మెంట్ కలుగుతుంది. ఎన్లైటన్మెంట్ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అనేది నెమ్మదిగా కాలాంతరంలో జరిగే ప్రక్రియ. సో అందుకని సాధకుడు ముందుగా ఎన్లైటన్మెంట్ పొందాలి. ఈ ఎన్లైటన్మెంట్ మీద కొంతమంది దానికి సాధన నిరంతరం చేస్తూ ఉండాలని చెప్తారు. అయితే మన పరిశోధనలో కొంతమందికి గ్రాడ్యువల్ ఎన్లైటన్మెంట్ ఎలా అయితే ఉంటుందో స్పాట్ ఎన్లైటన్మెంట్ కూడా ఉంది. స్పాట్ ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు ఎవరు? వేమన గారు అన్నమాట. స్పాట్ ఎన్లైటన్మెంట్ పర్ఫెక్ట్ మ్యాజిక్ అనమాట. ఆ డే తను రోజు వెళ్ళే వేసే దగ్గర తక్కువని ఎన్లైటన్మెంట్ అయింది. దెబ్బకి వేమన యోగిగా మారిపోయాడు. సో అట్లా స్పాట్ ఎన్లైటన్మెంట్ ఉంటుంది, గ్రాడ్యువల్లీ ఎన్లైటన్మెంట్ కూడా ఉంటుంది. గ్రాడ్యువల్ గా ఎన్లైటన్మెంట్ పొందేది ప్రహ్లాదుడు, మార్కండేయుడు ఇట్లాంటి వాళ్ళు అనమాట. సో మనకి ఇక్కడ ఇట్లా 2 రకాల వాళ్ళు ఉంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా స్పాట్ ఎన్లైటన్మెంట్. సో ఎన్లైటన్మెంట్ ను పొందే సాధనలు మనం క్రియాయోగం ద్వారా చక్కగా ఈ పర్సనల్ గా ఉండేటటువంటి అంశాలను డెవలప్ చేసుకోవడం, ఎనర్జీ వైజ్ గా సమర్థుడుగా ఉండడం, అలాగే లౌకికంగా కూడా బలంగా ఉండడం అనే ఈ 3 అంశాలని ఈ క్రియాయోగం అనేది ఏం చేస్తుంది. క్రియాయోగం అనే ఒక్క సాధన ఒక్కటే ఏం చేయగలదు, మిగతా ఏ సాధనలు ఏం చేయవు. మూడింటిని నిన్ను వ్యక్తిగతంగా నిలబెట్టడం, లౌకికంగా నిలబెట్టడం, శక్తిపరంగా నిలబెట్టడం అనే పని 3 పనులు ఒకే సాధనలో ఉండేది ఒక క్రియాయోగంలోనే. అందుకే క్రియాయోగ సాధకులకి ఎన్లైటన్మెంట్ అనేది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. మీరు ఎవరైనా సరే ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు క్రియాయోగం చేస్తారు. ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ క్రియాయోగం ఉంటుంది. వివేకానందుడు ట్రాన్స్ఫర్మేషన్, క్రియాయోగం, ఇట్లా అనమాట. ఇప్పుడు ఈయన రమణ మహర్షి కూడా మనకి ఇది చేశారన్న గురించి గ్రాడ్యువల్ ఎన్లైటన్మెంట్ అంట. విచారణ అనేది స్పాట్ గా రాదు, గ్రాడ్యువల్ గా ఆయన విచారణ చేసుకుంటూ ఎన్లైటన్ అయ్యారు. సో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా గ్రాడ్యువల్ గా ఎన్లైటన్ అయ్యేటటువంటి మార్గాలని ఆయన ఉపదేశిస్తారు. రామకృష్ణ పరమహంస గారు కూడా గ్రాడ్యువల్ ఎన్లైటన్మెంట్. కాళీమాత ఆరాధన. అవును, కాళీమాత ఆరాధన. ఎవరైతే స్పాట్ ఎన్లైటన్మెంట్ అయ్యారు, వేమన గారు, వీళ్ళవి ఎట్లా ఉంటుందంటే వీళ్ళవి గ్రాడ్యువల్ ఎన్లైటన్మెంట్ ఉండదు, స్పాట్ ఎన్లైటన్మెంట్ అయ్యేటటువంటివి మనకి అందిస్తారు. సో ఇట్లా వీటిని మొత్తాన్ని తీసుకొని నీకు గ్రాడ్యువల్ ఎన్లైటన్మెంట్ అవసరమే, ఎందుకంటే పునాది గట్టిగా ఉంటుంది. స్పాట్ ఎన్లైటన్మెంట్ అవసరమే, ఎందుకంటే దీర్ఘకాలం సాధకుడు చేయలేడు కాబట్టి. ఈ రెండింటినీ మనం పొందొచ్చు క్రియాయోగంతో.
అంటే ఇప్పుడు మనం చేసే సాధనలతో సరిపోతుందా గురూజీ? 100% అనమాట. అది మన ఎయిమ్ పెట్టుకోవాలి ఇట్లా. నేను వ్యక్తిగతంగా ఓకే. గట్టిగా ఉండాల. లౌకికంగా సమర్థుడిగా ఉండాల. శక్తి పరంగా నేను పూర్తి స్థాయిలో ఓకే. ఉండాలి. ఇవి ఈ ఎయిమ్స్ ని పెట్టుకుంటూ మనం క్రియాయోగ సాధన చేస్తే ఎన్లైటన్మెంట్ అనేది గ్రాడ్యువల్ గాను అవుతూ ఉంటుంది, స్పాట్ లోనూ అవుతుంది. రెండు అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే గురూజీ. అదే గురూజీ, చాలా రోజుల నుంచి నాకు అలా అనిపిస్తుంది ఎలా చేసుకోవాలి ఏమని. కానీ బట్ వీడియోస్ వింటున్నాను ఏవి మనకి రామకృష్ణ ఇప్పుడు పరమహంస ఏంటంటే videos మనం ఒకటి. హీలింగ్ సెషన్స్ పెట్టుకుంటాం 1-to-1. ఓకే ఓకే గురూజీ. మీరు చక్కగా 1-to-1 మీకు మీ ఫ్రీ టైం పెట్టేసుకొని ఆ టైంలోనే మేము సెషన్ ఇస్తాం. 2 months సరే ఉంటుంది గురూజీ. ప్రోగ్రామ్. ఓకే ఓకే. మీకు ఈ 3 అంశాలనే మీకు క్లియర్ గా చెప్తాం. 5 అంశాలను పెట్టుకున్నాం. ఒకటి ఎనర్జీ యాక్టివేషన్, ఓకే ఓకే. 2 కాస్మిక్ ఎనర్జీని జనరేట్ చేయగలగడం, ఓకే ఓకే. 3 యూనివర్స్ తో అనుసంధానం అవ్వగలగడం, ఓకే ఓకే గురూజీ. 4 కుండలిని అన్బ్లాక్ చేసుకోవడం, 5వది మనకి మనమే హీల్ చేసుకోగలగడం. ఓకే ఓకే. ఇలా ఈ 5 అంశాలను ప్రధానంగా పెట్టుకొని ఒక ప్రోగ్రామ్ ని 100% పర్ఫెక్షన్ తో మనం ఇస్తున్నాం. అసలు ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ కే స్టూడెంట్స్ బౌండరీస్ కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. న్యూ బ్యాచ్ వాళ్ళు జాయిన్ అయ్యారు. ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా పర్సనల్ సెషన్ తీసుకోవచ్చు. 1-to-1 కాబట్టి ఎవరు ఉండరు. మీ డౌట్స్ చక్కగా అడగచ్చు. సాధన జరుగుతూ ఉంటుంది. మీ డౌట్స్ క్లారిటీ వస్తుంటుంది. మోటివేషన్ ఉంటుంది. సాధనలు ఉంటాయి. పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసుకుంటారు ఎనర్జీస్ ని. తప్పకుండా జాయిన్ అవ్వండి. నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. ధన్యవాదాలు.